వెల్కమ్ టు ఎస్4 మీడియా. ఫుడ్ హంట్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతానికి మనం తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉన్నాం. ఇక్కడైతే శివరాం మెస్ అండ్ క్యాటరింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఏది స్పెషల్, చేపల పులుసా లేక వేరే ఏదైనా స్పెషలా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కూడా అక్కడికి వెళ్దాం, రండి నాతో ఫాలో కండి. అయితే ఇక్కడ స్పెషల్ లక్ష్మీ చారు అనేది విన్నాం. అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. దీన్నే కలకొండ అంటారు. అంటే ఇది ఇంచుమించుగా 1980-90 మధ్యన పుట్టిన వ్యక్తులకైతే ఈ లక్ష్మీ చారు గురించి తెలుస్తుంది. ఈ లక్ష్మీ చారుని పేదవాడి అమృతంగా కూడా అంటారు. అయితే 1980-90 మధ్య ఉన్న వాళ్ళకైతేనే ఈ లక్ష్మీ చారు గురించి తెలుస్తుంది. అయితే దీన్ని కలకొండ అంటారు. ఈ కలకొండ అసలు ఈ లక్ష్మీ చారు ఎలా తయారు చేయాలనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముందుగా దీన్ని శుభ్రంగా ఈ కుండను తీసుకుని ఒక ఇంట్లో మధ్యలో పెట్టుకుని దీనికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి దీన్ని మనం రైస్ అంటే బియ్యం అంటాం కదా, ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని మొదటిసారి కడిగిన వాటర్ని బయట పారబోసి రెండోసారి గట్టిగా పిసికి కడిగిన వాటర్ని ఇందులో పోస్తారు. అలాగే మనం అన్నం వండిన గంజి ఏదైతే వస్తుందో ఆ గంజిని కూడా దీంట్లో పోసి అలా సుమారుగా 4 నుంచి 5 రోజులు ఇందులో పోస్తారు. పోసే సమయానికి ఇది నిండుతుంది. పూర్తిగా నిండితే దీన్ని అప్పుడు తీసుకుని ఈ పైన వాటర్ కింద వస్తుంది, దాన్ని తీసేసి మధ్యలో గుజ్జు కింద వస్తుంది, తిట్టు కింద దాన్ని ఉంచుకుని దాన్ని పొయ్యి మీద చారుగా కాస్తారు. దాన్నే లక్ష్మీ చారు అంటారు. అయితే ఈ లక్ష్మీ చారుని మంగళవారం శుక్రవారం కాసుకోరు. అయితే మన ఇంట్లో సొంతానికైతే కాసుకోవచ్చు, పక్కన పొరుగింటి వాళ్ళకి కానీ అమ్మడానికి కానీ ఇవ్వరు. ఎందుకంటే ఈ కొండ అనవచ్చు. ఈ కొండని లక్ష్మీదేవిగా భావిస్తారు వాళ్ళంతా కూడా. అంటే ఈ లక్ష్మీదేవిని ఎదుటివారికి ఇస్తే మన ధనం అంతా కూడా వెళ్ళిపోతుందని చేస్తూ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ లక్ష్మీ చారుని ఎక్కువగా కాచుకుని ఇంట్లో తింటారే తప్ప పక్కింటి వారికి కూడా పొరుగింటి వారికి కూడా పెట్టరు. అందువలన ఎవరు కూడా ఈ శుక్రవారం మంగళవారం ఈ లక్ష్మీ చారుని ఇవ్వద్దు, మీరు కాచుకోవద్దు. అయితే ఈ లక్ష్మీ చారు ఎలా కాయాలి, ఎలా చేయాలి అని ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అసలు లక్ష్మీ చారు అనేది ఎలా తయారు చేస్తారు, అసలు ఈ కొండ ఏమిటి, దీంతో ఈ విషయం తెలుసుకునేందుకు మనతో వెంకటలక్ష్మి గారు, అదే శివ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అధినేత వెంకటలక్ష్మి గారు అయితే మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అసలు ఈ కొండ ఏమిటి, ఈ లక్ష్మీ చారు ఎలా తయారు చేస్తారు? మట్టి కొండలో బియ్యం ఫస్ట్ కడిగిన బయట పారబోసేయాలండి. తర్వాత రెండోసారి కడిగిని కడుగంతా కుండలో వేయాలండి. తర్వాత అన్నం వచ్చుతాం కదండి, అన్నం వచ్చాక గంజి కూడా అందులో వేయాలండి, కుండలో వేయాలి. కుండలో వేసిన తర్వాత 4 రోజులు పులవాలండి. అది తేట తీసేసి తర్వాత గిన్నెలో పోసి కూరగాయలు అన్ని రకాల బెండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, వంకాయ, తోటకూర, కొత్తిమీర అన్ని రకాల కూరగాయలు వేసి శుభ్రంగా మరగపెట్టాలండి. బాగా మరిగిన తర్వాత బాగుంటుంది అన్నమాట అండి లక్ష్మీ చారు. ఎన్వితో కూడా కాయొచ్చండి. బాగుంటుందండి, బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజమండ్రి, నిడదోల, ఆంధ్ర దీని టేస్ట్ వేరండి, వేరు బాగుంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు కాసేవారు. అది చూసి నేను ఇక్కడ అనమాట అండి. అప్పుడే మా కర్రీ పాయింట్ పెట్టి 20వ సంవత్సరం అండి. అప్పటి నుంచి అందరికి అలవాటు చేశారు అనమాట అండి. ఫంక్షన్కి కూడా పట్టుకెళ్తారండి, చెప్తారు ముందు చెప్పి దాన్ని తెలియజేస్తున్నామండి. నిడదోలు, రాజమండ్రి వీళ్ళంతా వెళ్తా తీసుకుని వెళ్ళిపోతారండి. ప్రత్యేకించి రాజమండ్రి నుంచి కారు వేసుకుని వస్తారండి. తణుకు, కానూరు వీళ్ళంతా బలం అండి. అన్ని కూరగాయలు ఉంటాయి కదండి, అన్ని రకాల కూరగాయలు వేసి తోటకూర అన్నీ వేసి పెడతాం అన్నమాట అండి. బలమైందండి, సాంబార్ మీద బలమైందండి ఇది. అయితే ఇందులో నాన్ వెజ్తో కూడా చేస్తారని తెలిసింది. అది కూడా అంటే మీరు అది కూడా ప్రేక్షకులు తెలిసేలే చెప్పండి. అది నాన్ వెజ్ కూడా వేయొచ్చండి. అన్ని రకాల కూరగాయలు ఇలాగే వేసి చిన్న చేపలు, చిన్న రొయ్యలు ఇందులో వేసి బాగా మరగబెట్టేయాలండి. బాగుంటుందండి. అది అప్పుడప్పుడునండి ఆర్డర్ వస్తాయి అలా కాస్తారనమాట అండి. అందరూ అది తినరు కాబట్టి, ఎన్వి తినరు కాబట్టి అండి, అది ఆర్డర్ ఇచ్చారనుకోండి చేస్తాను అనమాట. అలాగా అంటే ఈ రోజుల్లో ఎప్పటికప్పుడు చేస్తారు కదా, అది ఇటువంటిది మీకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నలుగురికి ఈ పాత రుచులు తెలియజేయాలని మీకు ఎలా అనిపించిందమ్మా? కాసామండి ఫస్ట్ అలాగా. అది బాగా మేము మా చిన్నప్పుడు కాసారండి, మేము ఇప్పుడు తాగుతున్నామండి, మేము చాలా బాగుంటుందండి అని చెప్తూ ఉంటారు అనమాట అండి. వచ్చి ఆంటీ గారు బాగా కాస్తున్నారండి మీరు, మేము పట్టుకెళ్తాం. మా అమ్మమ్మ కాసేదండి, మా నాన్నమ్మ కాసేది మా చిన్నప్పుడు.
అని చెప్తే పట్టుకెళ్తూ ఉంటారన్నమాట అండి. అసలు ఆ లక్ష్మీ చారు చేయి విధానం అంటే మీ ఇళ్ళల్లో మీరు ఎలా చేస్తారో కూడా ఇక్కడైతే వెంకటలక్ష్మి గారు అయితే తెలియజేస్తారు. అందరూ కూడా చూడండి. చెప్పండి అమ్మా లక్ష్మీ చారు. ముందు కుండలో పోసిన గింజ అండి తెచ్చేసి గంజి పెట్టండి. పొయ్యి మీద గిన్నె పెట్టి గంజేసి ఆనపకాయ ముక్కలు ముందేసేయాలండి. దోసకాయ ముక్కలు తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, తోటకూర, వంకాయ ముక్కలు మొత్తం అన్నీ బాగా వేసేయాలండి. వేసేసిన తర్వాత శుభ్రంగా అన్ని రకాలు వేసిన తర్వాత శుభ్రంగా మరగబెట్టాలండి. మరగబెట్టి పైన పోపు పెడతామన్నమాట అండి. ఇదివరకు పోపు వేసేవారు కాదు, ఇప్పుడు మేము పోపు వేస్తాం అన్నమాట అండి. టేస్ట్ బాగుంటుందని అలా పోపు వేస్తాం అన్నమాట అండి. అయితే లక్ష్మీ చారు అనేది మంగళవారం శుక్రవారం ఇవ్వకూడదు. అది దేనికంటారు? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి కొండ అంటే లక్ష్మీదేవి అండి. చిన్నప్పటి నుంచి అలా శుక్రవారం మంగళవారం ఎవరికి పక్క వాళ్ళకి ఇచ్చేవారు కాదు, తీసేవారు కాదు. అదే రకంగా నేను కూడా ఎవరికెవరో తీయనండి. ఇంకా లక్ష్మీ చారు అది మంగళవారం శుక్రవారం మానేసి మిగిలిన రోజుల్లో కాస్తూ ఉంటాను అనమాట అండి. మీరు ఇక్కడ ప్యాకెట్ ఉంది కదమ్మా, ఎంత 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 ఖరీదు చేసి అమ్ముతారు? 10 రూపాయలది 20 రూపాయలదేనండి. 20 రూపాయలది అంటే ఇద్దరు వేసుకోవచ్చండి. 10 రూపాయలది అంటే ఒక్కడే సరిపోతుంది. అంటే అదే ఒకే రకం వేసుకుంటే ఇద్దరు సరిపోద్దండి. ఇంకో రకం ఏమైనా ఉంటే నలుగురు వస్తుంది. నేను ప్యాకెట్ చూపిస్తాను కదండి మీకు, చూద్దరు కానీ ఎంత ప్యాకెట్ వేస్తానో చూద్దరు కానీ. అందుకే ఒకళ్ళు ఉన్నవాళ్ళు కూడా వీలుగా ఉండాలని 10 రూపాయలు కూడా కడతానమాట అండి నేను. అయితే ఇది లక్ష్మీ చారు ఎలా తయారు చేయాలి, ఏ రోజుల్లో లక్ష్మీ చారు చెయ్యాలి, ఏ రోజుల్లో చేయకూడదు. ఇక్కడ పూర్వం నుంచి కూడా మా అమ్మమ్మ, మా అమ్మగారు నాకు ఈ లక్ష్మీ చారు ఎలా చేయాలని నేర్పడం జరిగింది. అదే విధానంగా నేను చేసి 10 మందికి కూడా, అంటే ఈ రోజుల్లో డబ్బు ఉంటే వస్తువులు ఉండవు, తినుబండారాలు ఉండవు, అయినప్పటికీ కూడా ఈ పూర్వకాల సాంప్రదాయాన్ని ఎవరూ మర్చిపోకూడదనే ఉద్దేశంతో లాభాపేక్ష లేకుండా కూడా నేను చేస్తున్నాను ఆవిడైతే చెప్తున్నారు. 10 రూపాయల ప్యాకెట్ కూడా ఉంది, అలాగే 20 రూపాయల ప్యాకెట్ కూడా ఉంది అంటున్నారు. ఒక్కసారి మీరు విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. ఇది ఈరోజు లక్ష్మీ చారు ఎలా చేయాలి, ఎలా తయారు చేస్తే లక్ష్మీ చారు బాగుంటుంది, అసలు పూర్వకాలం నుంచి ఈ వంట ఏమిటి అని లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారి నుంచి అయితే మనం తెలుసుకున్నాం. ఇక్కడైతే ఈ షాప్ నుంచి లక్ష్మీ చారు అనేది పట్టుకెళ్ళడానికి అయితే ఒక అతను వచ్చారు, ఆల్రెడీ ఖరీదు చేసుకున్నారు. ఇది ఎలా ఉంటుందండి లక్ష్మీ చారు? బాగానే ఉంటుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇది మొన్న మధ్యలో సారి వచ్చిండు, సారి వచ్చింది. ఎలా ఉంది? బాగుంది. ఇది వరకు ఎప్పుడన్నా తెలుసా, ఎక్కడ తెలుసా మీకు? ఎప్పుడు తేలదు. మన సారి పట్టుకెళ్ళాను, 2 సార్లు పట్టుకెళ్ళాను. పూర్వం మీ అమ్మ మీ నాన్నలకు కూడా తెలుసా మీకు ఆ విషయం? మా అమ్మ మా నాన్న లేరండి కాలేజీ. అప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళ కాలంలో చారు చాలా బాగుంది టేస్ట్. బాగా. ఏంటండి ఇది? లక్ష్మీ చారు అండి. లక్ష్మీ చారు ఇది ఎప్పటి నుంచి తెలుసు మీకు? మా చిన్నప్పటి నుంచి తెలుసు అండి. ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ ఫేమస్ ఏంటి? లక్ష్మీ చారు బాగుంటుంది. లక్ష్మీ చారు ఫేమస్. అవునండి. అంటే చేపల పులుసు కూడా బాగుంటుందండి, ఫేమస్. కానీ లక్ష్మీ చారు ఎక్కువ పట్టుకెళ్తారండి. ఎప్పటి నుంచి పట్టుకెళ్తున్నారు ఇక్కడ మీరు? ఎప్పటి నుంచో పట్టుకెళ్తున్నానండి. నాకు ఛానల్ నుంచి ఉందండి రెస్టారెంట్, అప్పటి నుంచి తీసుకెళ్తాను. ఎలా ఉంటుంది టేస్ట్? ఎలా ఉంటుంది? బాగుంటుంది. లక్ష్మీ చారు బాగుంటుంది. అదే మీకు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న మా అమ్మమ్మ గారు పెట్టేవారండి. అలవాటు ఉంది. అలవాటు ఉంది. ఇందులో నాన్ వెజ్తో కూడా ఉంటుంది అంటే? లేదండి, వెజ్జేనండి. వెజ్దేనా మీరు? వెజ్జేనండి. గింజ ఆర్చింది పుల్ల పెడతారండి. పుల్ల పెట్టి 4 రోజులు దాన్ని తయారు చేస్తారండి, తాలింపై వేసి. బాగుంటుందా? రుచి బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, తినొచ్చు అంటారు? తినొచ్చండి బాబు. దీనివల్ల అలా చెడ్డ అంటే ఏముండదు. ఓకే, మరొక అంశంతో మీ ముందుకు వద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.